నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిగ్జామ్ తుఫాను మరింత బలపడే తీవ్ర తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలోను, నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలోను, ఇక మచిలీపట్నానికి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని, క్రమంగా ఉత్తర దిశగా ఏపీ తీరానికి సమాంతరంగా పయనించి డిసెంబర్ 5 మధ్యాహ్నం నాటికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాళ్లు వీస్తాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తీవ్ర తుఫాను నేపథ్యంలో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డిసెంబర్ 4-5 తేదీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, డిసెంబర్ 4న 1-2 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక డిసెంబర్ 6న ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక రాయలసీమలో డిసెంబర్ 4న చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాయలసీమలో డిసెంబర్ 5న అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక తెలంగాణ పైన కూడా మిగ్జామ్ తుఫాను ప్రభావం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. దీంతో నేడు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇక డిసెంబర్ 5న చాలా ప్రాంతాలకు వర్షాలు విస్తరిస్తాయని, అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. తుఫాను తీరం దాటే సమయంలో ఏపీ కోస్తా జిల్లాల్లో 1.5 మీటర్ ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. మిగ్జామ్ తీవ్ర తుఫాను ప్రభావం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలపై అత్యధికంగా ఉంటుందని వివరించింది.